పేపర్ లీకేజీలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా చట్టంలో పలు కీలక సవరణలు చేయనున్నామని ఆయన తెలిపారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై కఠినమైన శిక్షలు విధించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంకేదో కారణం వలన అయితే దాదాపు 47 మంది అధికారులని ఎన్టీఏ నుంచి బదిలీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 24 చట్టం ఏదుందో 2024 చట్టం ఏదుందో దీన్ని ఇప్పుడు సవరణ చేయబోతా ఉన్నారు పార్లమెంట్లో. ఈ యొక్క సవరణ ప్రకారము ఒక నీట్ ఎగ్జామినేషన్, ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కాకుండా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్ సంబంధించినప్పుడు ఏ ఒక ఎగ్జామ్స్ అయినా సరే లీక్ అయితే దాని చట్టం ప్రకారము వాళ్లకు 10 సంవత్సరాల శిక్ష తప్పదు. అదేవిధంగా 15 కోట్ల దాకా ఫైన్. ఇంతకుముందు ఓన్లీ 1 crore ఫైన్ ఉండే, ఇప్పుడు 15 కోట్ల దాకా ఫైన్ అవుతా ఉంది. దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నియమించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా 4 నెలల్లోనే కేసు దర్యాప్తు చేసి వారికి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.